ఇదివరకు కలుసుకుంటే ఎంత ప్రేమగా మాట్లాడేవాళ్ళం, ఇదివరకు కలుసుకుంటే ఎంత ప్రేమతో మాట్లాడేవాళ్ళం, ఇదివరకు కలుసుకుంటే చెయ్యి పట్టుకొని మాట్లాడేవాళ్ళం, ఇదివరకు సహోదరులు కలుసుకుంటే భుజం మీద ఒకరి భుజాల మీద ఒకరు చేసి మాట్లాడుకునేవాళ్ళు, ఇదివరకు సహోదరులు కలుసుకుంటే చేతులు పట్టుకొని అక్క చెల్లి అని మాట్లాడుకునేవాళ్ళు. ఈ ఆప్యాయతలన్నీ ఏమైపోయాయి? ఆడు మూట కట్టుకున్నాడు. ఆప్యాయతలు ఉన్నాయా? అనురాగం ఉందా? ప్రేమ ఉందా? గలగల మాట్లాడేవాళ్ళం ఇదివరకు, అవునా కదా? ప్రేమతో మాట్లాడేవాళ్ళం, కలిసిమెలిసి మాట్లాడేవాళ్ళం, అనురాగంతో మాట్లాడేవాళ్ళం. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా దేవునిలో మనం ఒకే సంఘముగా ఒకే శరీరముగా ఉన్నటువంటి వారం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆప్యాయతలు పోయాయి. తలదించుకొని పోతున్నాను, తలదించుకొని వస్తున్నాను. నీ చావు నువ్వు చావు, నా దారి నాది, నీ దారి నీది. ఆ 2 గంటలు మందిరంలో అంతే. ఇక అంతే. ఆ 2 గంటలు కూడా లేకపోతే నీకు నాకు సంబంధం లేనే లేదు. ఏమండి, ఇది ఎక్కడ న్యాయం? ఇదంతా, ఈ ఫలితాలన్నీ కూడా దేన్ని బట్టి కలుగుతున్నాయి? ఈ ఫలితాలన్నీ మనలో మనము దాచిపెట్టుకున్న పాపమే మనల్ని ఒక్కొక్కటి దోచిపడేస్తుందండి, ఖాళీ చేసేస్తుంది. మనం దొంగోడు దోచుకున్నట్లుగానే దోచేస్తున్నాడు వాడు, పాపిగాడు. దొంగోడు దోచుకున్నట్టుగానే అది మూటగట్టాడు, దీన్ని మూటగట్టాడు, అన్ని మూటలు కట్టుకున్నాడు. మనల్ని ఏం చేసేసాడు? నాకున్న ఆరోగ్యాన్ని మూటగట్టుకున్నాడు, నాకున్న ఆనందాన్ని మూటగట్టుకున్నాడు, నాకున్నటువంటి ప్రేమానురాగాలు ఆప్యాయతలను మూటగట్టుకున్నాడు. నన్ను ఏం చేశాడు? చివరికి చప్పరి చూసేసాడు. అంతే. చెరుగన్ను ఆ చప్పరి చూసేసినట్లుగానే ఆ సాతానుడు, ఆ పాపి మనల్ని ఏం చేశాడు? ఖాళీ చేసి పడేసాడండి. ఇక రసం రాదు. ఇక చెరుగడ్డకి ఇంకెక్కడిది? పీల్చి పడేసాడు, జుర్రి పడేసాడు సాతాను. ఇంకేముంది? విప్పే. మన దగ్గర అంతా ఆరోగ్యం ఉంటేగా, ఆనందం ఉంటేగా, ఆప్యాయతలు ఉండి ఏడిస్తేగా విశ్వాసుల దగ్గర ఎంత చెప్పినా అర్థం కాదండి. దేవుని బిడ్డల ఆనందం, దేవుని బిడ్డల యొక్క సంతోషం, దేవుని బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు. ఎలిజబెత్ మరియమ్మ గారి దగ్గర ఎంత ఆప్యాయత ఉందండి, ఎంత ఆప్యాయత. పౌలు గారు, తిమోతి గారు పరిచారకులతో ఎంత ఆప్యాయత ఉందండి. దావీదు గారికి ప్రజలకు ఉన్నటువంటి ఆప్యాయత ఎలాంటిదండి? ఆప్యాయతలు ఉన్నాయా? ప్రేమానురాగాలు ఉన్నాయా? మంచి పలకరింపులు ఉన్నాయా? మంచి పరామర్శలు ఉన్నాయా? గలగల మాట్లాడేవాళ్ళు. మనం అంటాము ఇదివరకు బాగానే మాట్లాడేది అన్నా, ఇప్పుడే ఇదివరకు గలగల మాట్లాడేది, లోపలికి వచ్చేసేది, ఏముండారు ఏం ఉండలేదని చూసేది, అంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం అన్న. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నారా, ఇదిగో ఈ మాట వినండి అహో అని అక్కడ నుండి అట్టే చెప్పి వెళ్ళిపోతాం, జంప్. అరే ఏం జరిగింది? ఆప్యాయత ఏది? ప్రేమ ఏది? ఇదివరకు వస్తే అరగంట కూర్చునేదానివిగా, అరగంట కూర్చునేవాడివిగా, ఇప్పుడు రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద వెళ్ళిపోతున్నావేంటి? ఇదివరకు నన్ను చూడకుండా ఉండలేనన్నావుగా, ఇప్పుడేమో చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నావుగా. ఇదివరకు నాతో మాట్లాడకుండా ఉండలేనన్నావు కదా. 10 రోజులు అయింది ఫోన్ చేసి మాట్లాడలేదు. నన్ను పలకరించి ఎంతకాలం అయింది, నన్ను పరామర్శించి ఎంతకాలం అయిపోయింది, నాతో మాట్లాడి ఎంతకాలం అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆప్యాయతలండి ఇవన్నీ. ఈ ఆప్యాయత లేదనుకోండి, ఈ అనురాగం లేదనుకోండి, మనం సంఘమేనా? సమాధిలో ఉన్నోడికే ఆప్యాయతల గురించి తెలియదు, సమాధిలో ఉన్నోడికి ఆప్యాయతల గురించి తెలియవు. మరి మనం సమాజంలో ఉన్నాం కదా, సంఘంలో ఉన్నాం కదా. దేవుని బిడ్డల మధ్య ఏముండాలి? ఆప్యాయతలో ఉండాలి. మనస్సు విప్పి మాట్లాడలేకపోతున్నాడు భక్తుడు. మనసు మూసుకుపోయింది. మనసు ఏమైపోయింది? మూసుకుపోయింది. మనసు ఏమైపోయింది? కుచించుకుపోయింది. మనసు ఏమైపోయిందంటే అది
కఠినమైపోయింది, మనసు మూసుకుపోయింది. అందుకే మనస్సు మూసుకుపోయింది కాబట్టి మనం మనస్సు విప్పి మాట్లాడలేకపోతున్నాం. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అట్లగా చెల్లి, అట్లగా దక్క, అట్లగా దన్న, అట్లగా తమ్ముడు, అట్లగా దన్న, ఇట్లా ఈ ఆప్యాయతలన్నీ ఏమైపోయినాయి? మూసుకుపోయాయి. ఇవన్నీ మూసుకుపోవడం కారణం ఏంటంటే మనసు మూసుకుపోయింది కాబట్టి మమతలు కూడా మూసుకుపోయాయి, ఆప్యాయతలు కూడా మూసుకుపోయాయి. పాపం ఎంత పని చేస్తుందో చూసారా? మన లోపల ఉన్న పాపం, మనం దాచిపెట్టుకున్న పాపం ఒక్కోటి 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 దోచిపడేస్తుంది, మనల్ని ఖాళీ చేస్తుంది. శారీరకంగా ఖాళీ చేస్తుంది, ఆత్మీయంగా కూడా ఖాళీ. అందుకని దేవుడు అన్నాడు, వాడికి చోటు ఇవ్వద్దు అన్నాడు. ఎవడికి? అపవాదికి చోటు ఇవ్వద్దు, సాతానుడికి చోటు ఇవ్వద్దు. వాడికి చోటు ఇచ్చారా సర్వనాశనం చేస్తాడు. వాడికి చోటు ఇస్తే సర్వనాశనం చేస్తాడు. జాగ్రత్త. అందరితో ఆప్యాయంగా మాట్లాడే దావీదు గారు, అందరితో కలిసి ఉండే దావీదు గారు, ఆ ఆనందం ఏది? ఆ ఆత్మీయత ఏది? ఆ హుషారేది? ఏమన్నాడు 4వ వచనం చివరిలో? నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. దేవుని బిడ్డలారా, మన స్థితి ఏం స్థితి? మనం ఎలా ఉంది? మన ఆరోగ్య స్థితి ఎలా ఉంది? ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన మనసు ఎలా ఉంది? మన మనసులో ఏముంది? ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని పట్టుకొని చంపుదాం, ఆ పాపాన్ని సమాధిలోకి పంపిద్దాం, ఆ పాపాన్ని నరికివేద్దాం, ఆ పాపాన్ని తరిగి 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 పడేయాలి. దాన్ని కూరగాయలు తరిగినట్లుగా నరికి వేయాలి, దాన్ని కాల్చి పడవేయాలి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క శక్తి ద్వారా. లేకపోతే అది మనల్ని సర్వనాశనం చేస్తుంది, చితికే పంపిస్తుంది, ఇప్పుడు ఆ తర్వాత నరకానికి పంపిస్తుంది. ప్రభువా, నీ కాయాస్కరమైనది నాలో ఏమైనా ఉంటే దాన్ని తీసివేయి ప్రభువా. నన్ను కడుగునైనా, నన్ను శుద్ధీకరించునైనా,